ఉద్యోగానికి అర్హురాలు కాదని అర్థం. మీరందరూ మాట్లాడారు కదా, నేను చెప్పేది కూడా పూర్తిగా వినండి. ఆవిడ అడుగుతున్నారు కదండి మీ దగ్గర లిస్ట్ ఉంటే పంపించండి అని. షీఈస్ వెరీ స్పెసిఫిక్. మీ దగ్గర లిస్ట్ ఉందా, గ్రూప్ 1 కి ఇంత, గ్రూప్ 2 గ్రూప్ 2 కింద ఇన్ని ఉద్యోగాలు ఇస్తున్నాము అని ఏమన్నా ఉంటే పంపించండి అని అడుగుతున్నారు. ఆవిడకి తెలియదు, ఉంటే పంపించమని అంటున్నారు. తప్పే. అదే సార్ చెప్తానా పూర్తిగా. నేను చెప్పే సమాధానం వినాలంటున్నా. 1000 నుంచి 1500 ఉద్యోగాలు ఉంటాయి. ఆ ఉద్యోగాలకు ఆల్రెడీ 950 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఫస్ట్ నోటిఫికేషన్ లో 250 ఉద్యోగాలు ఇచ్చారు ఆల్రెడీ. ఇప్పుడు 950 పోస్టులకు విడుదల చేశారు. దానికి కావాల్సింది ఇస్తాను. గ్రూప్ 1 గ్రూప్ 2 గురించి మాట్లాడారు. కానీ 1,25,000 గ్రామ సచివాలయ ఉద్యోగస్తుల్లో ఈ రోజు పనిచేస్తున్న వాళ్ళందరూ కరెక్ట్ గా ఎగ్జామ్ రాసి పర్ఫెక్ట్ గా వాళ్ళు ఆ యొక్క ఉద్యోగానికి అర్హులైంటేనే ఉద్యోగం వచ్చింది. అది కూడా తెలుసుకోకుండా మీ తమ్ముడిని పంపిస్తారా, మీ చెల్లెల్ని పంపిస్తారంటే నా కొడుకుని పంపిస్తాను. నా కొడుకు ఇంటర్మీడియట్ చదువుతా అన్నాడు. రేపు వచ్చిన తర్వాత ఖచ్చితంగా కాంపిటీషన్ లో వాడు పాస్ అయితేనే వస్తుంది ఉద్యోగం. ఈ రోజు ఈ రాష్ట్రానికి తెచ్చిన అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు అయితేనేమి ఏదైతే మెరిట్ ఉంటేనే ఉద్యోగాలు ఇచ్చారు. ఇదన్నా తెలుసుకోకుండా మనం ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది. ఒక చిన్న కాగితం తెచ్చుకొని దాని గురించే మాట్లాడే సతీష్ గారు మిమ్మల్ని ఏదో అడుగుదాం అనుకుంటున్నారు. హనుమంత్ రెడ్డి గారు రోజులు దగ్గర ఉన్నాయి, చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. హనుమంత్ రెడ్డి గారు ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు, రెడీగా ఉండండి. ప్రతి గ్రామంలో ఉంది మేము చేసిన అభివృద్ధి. ప్రతి గ్రామంలో ఉంది మేము చేసిన అభివృద్ధి. మీరు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పుకోలేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు కనిపిస్తుందండి. ప్రతి గ్రామంలోనే అభివృద్ధి కనిపిస్తుంది. గుంతలో రోడ్లు, దరిద్రం అంతా కనిపిస్తుందండి. మీరు చేసిన అభివృద్ధి గ్రామాల్లో ఖచ్చితంగా కనిపిస్తుంది. హనుమంత్ రెడ్డి గారు, మీరు గంటల తరబడి స్పీచ్ ఇవ్వడానికి కాదు, ఇది డిబేట్. ఇది టీవీ డిబేట్ అనేది మర్చిపోతున్నారు మీరు. క్రాస్ టాక్లు, నన్ను మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు వాసుదేవన్ గారు, నేను మాట్లాడతా. మీ ప్రసంగం చాలాసేపు విన్నాం. మీ ప్రసంగాలు చెప్పుకోవాలనుకుంటే మీరు ఇందాక అన్నారు ఈనాడు ఆంధ్రజ్యోతి చదవటం కాదని. మీరు కూడా సాక్షి టీవీకి లేకపోతే సాక్షి పేపర్కి వెళ్ళి కూర్చోండి. అప్పుడు మీరు చెప్పి సోదంతా మీ జనం అంతా వింటారు. దమ్ము ధైర్యం ఉంటే రా, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. దమ్ము ధైర్యాలు గురించి మాట్లాడే అవసరం లేదు. దమ్ము ఉంది, ఎక్కడికైనా వస్తాం. మీ జమ్మల మడికి రమ్మన్నా వస్తాం. క్రాస్ టాకులు వద్దు, అదే చెప్తుంటా. క్రాస్ టాకులు, అజ్ఞానపు మాటలు, దమ్ము ధైర్యం గురించి మేము మాట్లాడతాం. ఎక్కడికి రమ్మన్నా ఊరికైనా సరే ఆయన పేరేం పేరు నాకు తెలియదు కానీ అభివృద్ధి ఏంటో చూపిస్తా. నాడు నేడు ద్వారా స్కూళ్ళను అభివృద్ధి చేశాం. ఈ రోజు అవునండి, అందులో ఉన్న అవకతవకలు ఎన్నో, అందులో ఉన్న దోపిడీ ఎంతో, అందులో ఉన్న బాగోతాలు ఎంతో కూడా చూపిస్తాం. రండి రండి. ఏటా డిఎస్సి ఇస్తాం, టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తాం, ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తాం, ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న మనిషి మీ జగన్మోహన్ రెడ్డి సాక్షి క్యాలెండర్లు పంచి పెట్టుకుంటున్నాడు. ఎక్కడ ఎవరికి జాబ్ క్యాలెండర్ లేదు. ఇలా క్రాస్ టాక్ కాదు, అదే చెప్పి నేను వినగలిగిన ధైర్యం ఉంటే ఇను. మధ్యలో వచ్చి డిబేట్ చేయడం కాదు. మీ ప్రసంగం మేము విన్నాం ఇప్పుడు వరకు. హనుమంత్ రెడ్డి గారు, మీ ప్రసంగం ఇప్పుడు వరకు మేము రండి. ఏ ఊరైనా వెళ్దాం రండి. ఏ ఊరైనా వెళ్దాం రండి. ఏ ఊరైనా వెళ్దాం. చంద్రబాబు నాయుడు గారి కుప్పానికే వెళ్దాం రండి. వెళ్దాం రండి. నిన్నే మీ జమ్మల మడుగులో వైసీపీ ఓ సామాన్యుడు కోల్గొచ్చాడు గొడవచ్చుకుని. నడి రోడ్డు సెంటర్ లో, మీ జమ్మల మడుగు సెంటర్ లో ఓ సామాన్యుడు మీ వైసీపీ దిమ్మ కోలగొట్టాడు. అక్కడే పతనం మొదలైంది. మీ కోటలను కోలగొడుతున్నారు, సామాన్యులు కోలగొడుతున్నారు. అది గుర్తుపెట్టుకోండి. వైసీపీ ప్రభుత్వ పరిపాలనకి నూకలు చెల్లిపోయినాయి. మీ పాలనకి నూకలు చెల్లిపోయినాయి. అయిపోయినాయి, మీ రోజులు అయిపోయినాయి. ఇంకొక నెల రోజుల్లో ప్రజలు మీకు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అది గుర్తుపెట్టుకోండి మీరు. కీర్తన గారు, ఎవరికి బుద్ధి చెప్తారా ప్రజలు? ఇప్పుడు ఆ మేడంకి అవకాశం ఇచ్చినప్పుడు ఆగాలి మీరు. ఏమేం చేస్తున్నామో ఈ రాష్ట్రానికి అన్ని తెలుసు. రైట్. కీర్తన గారు మాట్లాడారు. హనుమంత్ రెడ్డి గారు, కీర్తన గారు మాట్లాడతారు. హనుమంత్ రెడ్డి గారు, మీ క్రాస్ టాక్ అనేది కరెక్ట్ కాదు. ఆగండి. రైట్. హనుమంత్ రెడ్డి గారు, కీర్తన గారు మాట్లాడతారు. సార్, నా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ సార్, మీకైనా పంపమని చెప్పండి. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పారు కదా. జాబ్ క్యాలెండర్ 4 years గా ఏం రిలీజ్ చేశారు? ఎన్ని భర్తీ అయినాయి? టీచర్ శాఖలో ఎన్ని, డిఎస్సీ నోటిఫికేషన్ ఎన్ని పడ్డాయి, పోలీస్ శాఖలో ఎన్ని, గ్రూప్ 1 గ్రూప్ 2 ఎన్ని పడ్డాయి? ఆయన మీకు పంపిమని చెప్పండి. లైవ్ లో ఛాలెంజ్ చేస్తున్నారు.
సెకండ్, వీళ్ళ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ శాఖల గురించి ఒక 10 నిమిషాలు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన వీడియో ఒకటి షేర్ చేయమని చెప్పండి. నాకు అర్థం రోజా గారైనా, మీకు అర్థం కాదు, ఆగండి, అవును చెప్పండి. ఐటీ మినిస్టర్ అయినా, మీరు రాసినట్టు అంబటి గారైనా, లెట్ మీ కంప్లీట్, అంబటి గారైనా, రోజా గారైనా, ఐటీ మినిస్టర్ గుడివాడ అమ్మారావు ఒక 10 నిమిషాలు వాళ్ళ సబ్జెక్ట్ పైన ప్రెస్ మీట్లు పెట్టిన దాఖలాలు ఉంటే పంపించమని చెప్పండి. లైవ్ లో ఛాలెంజ్ చేస్తున్నాను కదా, ఐటీ శాఖకి ఇంత అభివృద్ధి చేశాను, ఇన్ని కంపెనీలు వచ్చాయి, ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చాను. కట్టమొక్క కంపెనీలు కాదండోయ్, నిజంగా ఎస్టాబ్లిష్ అయిన కంపెనీలు. అలాగే టూరిజం శాఖకి ఏం అభివృద్ధి చేసింది, చిత్తూరు జిల్లాలో చేసిన అభివృద్ధి చెప్పమని చెప్పండి. లేదు, హోమ్ మినిస్టర్ తాలేటి వనిత గారు మా చిత్తూరు జిల్లాలో 30,000 మహిళలు మిస్ అయినారు, వాళ్ళ గురించి ఆమె ఏం ఎంక్వైరీ చేసింది, ఎంతవరకు ఆ కేసును ఫైండ్ అవుట్ చేస్తుంది, ఎంతవరకు సార్ట్ అవుట్ చేసి సొల్యూషన్ ఎత్తికారు, ఆడబిడ్డల మిస్సింగ్ లో, క్రైమ్ లో ఎందుకు మనం ముందంజలో ఉన్నాం, దీనికి ఏం నివారణ చర్యలు చేపట్టారు మీ ప్రభుత్వంలో, వాలంటీర్ వ్యవస్థలో లోపాలు ఉన్నాయన్నాం, దాని గురించి ఏం చేశారు, అసలు మన రాష్ట్రంలో దోచుకోవడం దాచుకోవడం తప్ప వేరే ఏదైనా అభివృద్ధి జరిగి ఉంటే మీరు ఎందుకు క్యాండిడేట్లను మారుస్తున్నారు, అసలు మీకెందుకు ప్రభుత్వంలో వ్యతిరేకత ప్రజల్లో వస్తా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి ఎందుకు రాలేకపోతారు, మినిస్టర్లు ఎందుకు ప్రజల్లోకి రాలేకపోతున్నారు, దీనికి అభివృద్ధి చేయమని చెప్పండి. స్ట్రైట్ ఫార్వర్డ్ నాకు యాంకర్ పంపించండి, నోటిఫికేషన్ మాట్లాడుతూ నాకు ఆ లిస్ట్ పంపండి, జాబ్ క్యాలెండర్ లిస్ట్ పంపండి.